SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్, వెల్కమ్ టు ఐడిప్. మూవీ మొఘల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ శుక్రవారం ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన గొప్పతనం గురించి, ఆయనతో తన జర్నీ గురించి మనకు తెలియజేయడానికి చిన్నకృష్ణ గారు, రైటర్ చిన్నకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి రామానాయుడు గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్కారం అండి. సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానయ్యా. సార్, అంటే మీలాంటి వారితో కూర్చొని మాట్లాడడం, మీ అనుభవాలను కాస్త తెలుసుకోవడం, మీ జర్నీ గురించి కథలుగా విన్నాం సార్. ఇవన్నీ కూడా నెమరు వేసుకోవడం ఎప్పుడు మాకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మనం కలవడానికి కారణం ఏంటంటే, ఈ శుక్రవారం మూవీ మొఘల్ రామానాయుడు గారి జయంతి సార్. ఆయనతో మీకున్న అనుబంధం, ఆ జర్నీ గురించి కాస్త చెప్తారా? రామానాయుడు గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు నిర్మాతగా ఆయన సినిమాలు చూసి పెరిగిన వ్యక్తిని. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇంద్రా తర్వాత ఆయన నాకు కేబీఆర్ పార్క్ లో 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. చిన్నకృష్ణ చిరంజీవి గారితో నేను ఇంకొక సినిమా చేయాలి, అది నువ్వే రాయాలి అని కేబీఆర్ పార్క్ లో ఎర్లీ మార్నింగ్ కేబీఆర్ పార్క్ లో అడ్వాన్స్ తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిని. ఎందుకో ఇది జరగలేదు. మీరే అప్రోచ్ అయ్యారా, సార్ అప్రోచ్ అయ్యారు? ఎవరు అప్రోచ్ అయినా కూడా ఆయన ఎప్పుడు టాలెంట్ ఎక్కడుందో వాళ్ళని పట్టుకోవడం అనేది ఆయనకు అలవాటు. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే, ఆయన జయంతి సందర్భంగా నాయుడు గారితో పని చేయకపోయినా కూడా వాళ్ళ బాబు సురేష్ బాబు, రామానాయుడు గారి కొడుకు, 2 సంవత్సరాలుగా మీ ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక పెద్ద సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేయాలి అన్నది సురేష్ బాబు గారి ఇది. వాళ్ళ నాన్నగారు నాకు అడ్వాన్స్ ఇచ్చినట్టు కూడా చెప్పాను. సో ఆయన కూడా నాకు అడ్వాన్స్ ఇచ్చారు. సో రామానాయుడు గారికి ఎక్కడున్నా కూడా ఆయన ఇండస్ట్రీకి నిర్మాతే కాదు, తండ్రి లాంటి వాడు. ఇంకా చెప్పాలంటే ఏం చెప్పాలి, ఒక సమస్య వస్తే ఆ సమస్యని పెదాలతో కాకుండా మనసుతో అర్థం చేసుకున్నటువంటి ఒక పెద్ద మహానుభావుడు. ఇప్పుడు ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి చాలా మంది దర్శకుల్ని, హీరోల్ని, క్యారెక్టర్ యాక్టర్ని, ఆర్టిస్టుల్ని అందరినీ పరిచయం చేసినటువంటి ఒక మొఘల్. సో అట్లాంటి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ చాలా బాగుండాలని కోరుకుంటూ, అట్ ది సేమ్ టైం ఆయన నాకు ఇచ్చిన అడ్వాన్స్ సురేష్ బాబు గారు ఈ పర్టికులర్ ఇది సపరేట్గా బిట్ చేసి పెట్టాలి. ఎవరో నేనేదో ఒక ఛానల్లో చూశాను, సురేష్ బాబు గారు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు అని. అది చాలా తప్పు మాట్లాడాడు అతను. ఎవరో పేరు కూడా నాకు అసలు గుర్తులేదు. ఏదో యూట్యూబ్ ఛానల్లో పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అలవాటు అయిపోయింది అనమాట. సో సురేష్ బాబు గారితో 2 సంవత్సరాలుగా నేను తిరుగుతున్నాను. మా అమ్మగారు December 25th లాస్ట్ ఇయర్ మా అమ్మగారు చనిపోయారు. ఆయన వర్క్ లో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న జాగ్రత్త, ఆయన చేసిన సహాయం, ఆయన నన్ను ఓదార్చిన విధానం, ఇంతవరకు ఈ భూమి మీద నేను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సురేష్ బాబు గారు లాగా ఆదరించిన వ్యక్తి, నా కన్నీరు తుడిచిన వ్యక్తి నాకెవరూ కనపడలేదు. అట్లాంటి మాటలు తప్పు. ఇది ఎట్టి పరిస్థితుల్లో యావత్ ప్రపంచానికి చేరాలి. మహోన్నతమైనటువంటి మనసు ఉన్నటువంటి సురేష్ బాబు గారు. సార్, ఆయన రామానాయుడు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న వ్యక్తి. అంత మంచితనం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ రామానాయుడు గారి విషయానికి వస్తే, ఆయనది కారంచేడు సార్, మీరు పక్కనే ఉన్న తెనాలి. సో ఆ ప్రాంతంలో దగ్గరగా ఉండడం వల్ల కూడా ఏమన్నా ఆ రిలేషన్ సెట్ అయింది అనుకోవచ్చు. అది ఈ విశ్వంలో ఎక్కడ పుట్టినా కూడా ఆయన మంచి టాలెంట్ ఉంటే ఆదరించే గొప్ప గుణం ఉన్నటువంటి, కుల మతాలకి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి. యాక్చువల్గా ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ నుంచి మాట్లాడతారు. ఆ కుటుంబానికి కానీ, నాయుడు గారికి కానీ, వెంకటేష్ బాబు గారికి కానీ, సురేష్ బాబు గారికి కానీ అసలు ఏమీ లేవండి. ఆ కుటుంబమే భగవంతుడు ఆశీర్వదిస్తే పుట్టిన కుటుంబం అట్లాగే ఉంటారు. మత్సలేని కుటుంబం, ఆణిముత్యాల లాంటి ఒక కుటుంబం, ఓ స్టూడియో అని మాత్రం చెప్పగలను. మీరు గతంలో
చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళ ముగ్గురిని కలిపి త్రివేణి సంగమం అనే ఒక టైటిల్ తో ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు. అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. అది కాకుండా వెంకటేష్ గారితో మరో సినిమా చేయాల్సిన సందర్భం కానీ రాలేదా? ఖచ్చితంగా వచ్చింది. రాఘవేంద్రరావు గారు ఆ ముగ్గురు హీరోలతో కలిపి ఆయన 100వ సినిమా చేయాలనుకున్నారు. కానీ గంగోత్రి చేశాను ఆయనకి. మళ్ళీ రాఘవేంద్రరావు గారు ఆదేశిస్తే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా, పెద్ద హీరో అందరూ కూడా, పెద్దవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా అనుకుంటే కనుక ఆ త్రివేణి సంగమాన్ని మళ్ళీ ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ ముందు ఉంచుతానని మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ.